హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఢిల్లీ హైకోర్టు నుంచి గ్రూప్ డి కోర్టు కేసు హియరింగ్ అయితే ఇప్పుడే జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మెక్ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఈ రోజు మనకు ఆఫ్టర్నూన్ 3:50 నుంచి 4 మధ్యలో మనకి ఒక హియరింగ్ అయితే జరిగింది. మనకు యాక్చువల్ గా గతంలో ఏంటంటే థర్డ్ రెస్పాండెంట్ అయినటువంటి రైల్వే సెక్రటరీ రావాలన్నారు కదా. సో ఆ యొక్క పర్సన్ కాకుండా డైరెక్ట్ గా వాళ్ళ నుంచి ఒక అఫిడవిట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క అఫిడవిట్ ని వీళ్ళు కన్సిడర్ చేసి అండ్ గతంలో ఏదైతే డివిజనల్ బెంచ్ ఇచ్చిందో మనకి ఒక మంత్ 16, 17 రోజు హియరింగ్ జరిగింది కదా. ఆ యొక్క హియరింగ్ ని కూడా పరిగణలో తీసుకొని ఈ యొక్క కేసుని నవంబర్ 13వ తేదీకి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు క్యాట్ ఢిల్లీలో ఈ నెల 30వ తేదీ రోజు హియరింగ్ అయితే జరగబోతుంది కదా. సో దాన్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క కేసు అయితే మరొక 2 వారాలకైతే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. సో 13th నవంబర్ రోజు నెక్స్ట్ కోర్టు హియరింగ్ ఆన్ ద గ్రూప్ డి రిలేటెడ్ హైకోర్టులో అయితే ఉండబోతుంది. ఓకేనా. మరి ఒక స్టే ఉందా లేదా సార్ అంటే స్టే అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. గతంలో ఏదైతే ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారో సో ఆ యొక్క ఇంటర్మ్ ఆర్డర్స్ ఏంది ఇక్కడ చూడండి. ఇదే మన యొక్క కేసు సంబంధించినటువంటి డేటా. సో ఎక్స్ పార్టీ స్టే లేదా ఇంజంక్షన్ లేదా ఇంటర్మ్ స్టే లేదా స్టేటస్ క్యూ. సో ఇక్కడ మనకి ఇంటర్మ్ స్టే ఉంది కదా. సో ఆ యొక్క స్టే అనేది కంటిన్యూ అవుతుంది. It's in view they were re-notified given in mid-November, and you shall let the affidavit be placed on record before the next order. Interim orders to continue. 13th November. సో స్టే దేనిపైన వచ్చిందంటే ఎగ్జామ్ షెడ్యూల్ పైన ఉంది. అండ్ దాంతో పాటు మన యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన కూడా ఉంది. నిన్న ఈవినింగ్ నుంచి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది కదా. ఏదైతే భువనేశ్వర్ జోన్ లో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. దాని గురించి కూడా ఈ రోజు అయితే ఐటీఐ లాయర్ గారు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రైల్వే లాయర్ రిప్లై ఇస్తూ ఇది పాత ఇన్ఫర్మేషన్, కొత్తది కాదు, దాంట్లో కొత్తది ఏముందని అయితే డైరెక్ట్ కోర్టులోనే చెప్పడం జరిగింది. There is a recent development has been occurred by the respondent yesterday night, my lord. They have reflected in the website of the one of the RRC that the examination date has been finalized, and that is, well, earlier there were presumption that it will start from this to that date, but now they have clarified the final date that is their intent is, well, to conduct the examination. There is nothing new in this. ఓకే. సో ఇది మనకు జరిగినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ కేసు హియరింగ్ అనేది నవంబర్ 13కి వెళ్ళింది. సో ప్రజెంట్ అయితే కోర్టు ప్రకారంగా అయితే ఎగ్జామ్స్ పైన అయితే స్టే ఉంది. ఓకే, మరి ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా వీటి గురించినటువంటి క్లారిఫికేషన్ కానీ ఐటీఐ ఫేవరబుల్గా వస్తుందా, 10th ఫేవరబుల్గా వస్తుందా, ఆ యొక్క డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫికేషన్ అనేది అక్టోబర్ 30 రోజు జరగబోయేటటువంటి క్యాట్ ఢిల్లీ నుంచి అయితే రాబోతుంది. సో ఎల్లుండే క్యాట్ ఢిల్లీలో హియరింగ్ ఉంది కదా. ఆ యొక్క హియరింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు మరొక వీడియో ద్వారా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫర్దర్గా నెక్స్ట్ ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటే వాటి యొక్క ప్రాసెస్ను కూడా మనం ఫర్దర్గా ప్లాన్ చేద్దాం. కానీ మీరు ఈలోపు మీరు చేయాల్సిందల్లా ప్రిపరేషన్ ఒకటే. మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉంటే మీ యొక్క ప్రిపరేషన్ని బూస్టప్ చేయడానికి మన యొక్క ఛానల్ తరపున రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్తో పాటు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్ల వారిగా అండ్ అదేవిధంగా షిఫ్ట్ల వారిగా సాల్వ్డ్ క్వశ్చన్స్తో పాటు 2025లో జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంచడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.